తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తుని పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే యనమల దివ్య నాయకుల కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. పార్టీ వైభవాన్ని వివరిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సాయినగర్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ వైపు యనమల దివ్య నాయకులు కార్యకర్తలు కలిసి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి అడుగుపెట్టడం శుభ పరిణామం అని తెలిపారు. ప్రజల మన్ననలు పొంది పార్టీ ముందుకు దూసుకుపోతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు పార్టీ విధి విధానాలకు నిదర్శనమని వివరించారు. ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, ప్రజలకు అండగా నిలబడే పార్టీ అని అన్నారు. తాత్కాలిక చైర్పర్సన్ కుచ్చాలపాటి రూపాదేవి, ఇనుగంటి సత్యనారాయణ, మల్ల గణేష్, కుక్కడపు బాలాజీ, కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో ఎంటర్ అయిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. 29 మార్చ్ 1982లో ప్రారంభమైంది మన రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం మొదలైంది. అదే మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఇవాళ ఆ ఆవిర్భావంతో మొదలుకొని మన ప్రజా జీవితంలో పునరంకితం అవుతూ ప్రజల మన్ననలు పొందుతూ ఇవాళ మన పార్టీ ముందుకు సాగుతుంది. ఇదంతా మన తెలుగుదేశం పార్టీ చూపెడుతున్న మన ప్రజల ఆదరణ. ఈ ఆదరణ మనం అదే ఒక ఎగ్జాంపుల్. మన మొన్నటి ఎలక్షనే ఒక ఎగ్జాంపుల్. మనం రికార్డ్ స్థాయిలో 93% స్ట్రైక్ రేట్ తోటి మనం ఇవాళ రికార్డ్ స్థాయిలో సీట్లు తెచ్చుకున్నాం. మనం ఇదే మన ప్రజాదరణ ఎంతగా మన తెలుగుదేశం పార్టీకి ఉందో మన అందరికీ కూడా తెలుస్తుంది. అలాగే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో మార్పులు వస్తున్నప్పటికీ మనం అంతా ఒక కొత్త ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఒక కొత్త ఉత్సాహంతో మనం అందరం పనిచేసి ఇలాంటి ఎన్నో వసంతాలు మరెన్నో చేసుకోవాలని మీ అందరితోటి ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఇంత మంచి పార్టీలో మనం అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నాము. ప్రజల్లోకి మనం పార్టీ కార్యక్రమాలు, అలాగే పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్దాం. మనం అంతా కూడా ప్రజలకి అండగా నిలబడదామని మీ అందరితోటి ఈ సందర్భంగా మీ అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాను. ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, ప్రజలకు ఎప్పుడూ అండగా నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ.